పరిణయం 17th చాప్టర్. అమూల్య ఆఫీస్కి వెళ్ళేసరికి అందరూ తననే చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక కొలీగ్ తన దగ్గరికి వచ్చి, ఇవి ఎక్కడ కొన్నావు, అవెక్కడ కొన్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. అమూల్య జానుని చూపించి తనే తీసుకుంది అని చెప్పి వర్క్ చేస్తూ ఉంటుంది. అమూల్యకి ఫుడ్ డెలివరీ రావడం చూసి ఎవరు పంపించారు అని అడుగుతుంది. డెలివరీ బాయ్, ఆర్డర్ మీ పేరు మీదే ఉంది మ్యామ్ అని అంటాడు. అమూల్య పేమెంట్ అనగానే ఆల్రెడీ చేసేశారు మ్యామ్ అని అనడంతో సరే అని ఫుడ్ తీసుకుని పక్కన పెట్టి మీటింగ్కి బయలుదేరుతుంది. అలా వెళ్తున్న అమూల్యని చూసి తినేసి వెళ్ళవే అని జాను అంటుంది. అమూల్య వచ్చాక తింటా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మీటింగ్లో అందరూ అమూల్య చెప్పేది వినకుండా తననే చూస్తున్నా పట్టించుకోకుండా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ కంప్లీటెడ్ అని అంటుంది. ఎవరు ఏ క్వశ్చన్స్ వెయ్యకుండా నైస్ అని మెచ్చుకుంటారు. మీటింగ్ అయిపోయి బయటికి వచ్చాక అమూల్యని మేనేజర్ పని ఉంది అని పిలవడంతో వెళ్తుంది. మేనేజర్ డౌట్స్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేశాక మేనేజర్, అమూల్య ఏంటి రోజు స్పెషల్ అనగానే నా బర్త్డే సార్ అని క్యాజువల్గా చెప్తుంది అమ్ము. మేనేజర్, చూడు అమూల్య, నువ్వు ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అండ్ నువ్వు బర్త్డే గర్ల్ కదా, హ్యాపీ బర్త్డే టు యూ అని అంటాడు. అమూల్య థ్యాంక్ యూ సార్ అని అంటుంది. మేనేజర్, సరే కానీ నువ్వు నా గెస్ట్ హౌస్కి వస్తావా అని అంటాడు. అమూల్య సీరియస్గా సారీ సార్, కమ్ అగైన్ అని అంటుంది. ఆ మేనేజర్ తన దగ్గరికి వచ్చి కూర్చుని వెక్కిలిగా నవ్వుతూ, ఇంతకాలం నేను సరిగా చూడలేదు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో, అందుకే నా గెస్ట్ హౌస్కి రా, బర్త్డే నీది, ఎంజాయ్మెంట్ నాది, నీకు ప్రమోషన్ ఇస్తాలే, ఏమంటావ్ అని అంటాడు మేనేజర్. అమూల్య సార్ అని కోపంగా అరుస్తుంది. మేనేజర్, ఎందుకంత కోపం, నీకు మాత్రం ఎవరున్నారు, నువ్వు ఒక అనాథవేగా, ఇంకా నీ భర్త ఒక పిచ్చోడు, వాడితో ఏం సుఖపడతావు అని అంటూ తనతో మిస్బిహేవ్ చేయాలని చూస్తే అమూల్య కోపంగా వాడి బాక్స్ బద్దలు కొట్టి పక్కనే ఉన్న పెన్ స్టాండ్ని తీసి తన చేతి మీద బలంగా గుచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది బయటికి. అప్పుడే జాహ్నవి చూసి ఏదో అయ్యింది అని ఆఫీస్లో అడుగుదామన్నా కరెక్ట్ కాదు అని ఆగిపోతుంది. అమూల్య ఏడుస్తూ ఇంటికి వచ్చి భార్గవ్ని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది. భార్గవ్ ఒక్కసారిగా షాక్ అయి నోటి నుండి మాటలు కూడా రావు ఒక 2 నిమిషాల వరకు. తర్వాత అమూల్యని చాలా కూల్గా పిలిస్తే ఏడుస్తూ భార్గవ్ షర్ట్ పట్టుకుని, ఎందుకురా, ఎందుకు నా మెడలో తాళి కట్టావు, ఇంకా ఎందుకు ఇలానే ఉన్నావు, రిపోర్ట్స్లో ఏ ప్రాబ్లం లేదు, అయినా నీకు గతం గుర్తు రావట్లే, బయట నన్ను ఎప్పుడు అవకాశం వస్తే యూజ్ చేసుకుందామా అని చూస్తున్నారు, ఎందుకు నా జీవితం నాతో ఎన్ని ఆటలాడుతుంది, నాకు ఉండాలని లేదు అని భార్గవ్తో అంటుంది. భార్గవ్ అమూల్యని ఓదారుస్తూ ఏమైందమ్మో అని అమాయకంగా అంటాడు. అమూల్య ఏడుస్తూ ఇంకా టైట్గా హక్ చేసుకుని ఆఫీస్లో జరిగిందంతా చెప్పి, ఏం చెప్పినా ఏం లాభం, ఏం అర్థమవుతుంది నీకు అని, నీకు కనీసం నా బాధ కూడా అర్థం కాదు, నేనేం మిస్టేక్ చేశానురా అని ఏడుస్తూ అంటుంది. భార్గవ్కి కోపంతో తన బిడికిలి బిగుసుకున్నా ఇది టైం కాదు అని అమూల్యని ఓదార్చి ఫుడ్ తీసుకొచ్చి అమ్మో తిను అని మొండికి వేసి తినిపించి హాల్లో కూర్చుంటాడు. అమూల్య తన రూమ్లో ఏడుస్తూ కూర్చుంటుంది. అమూల్య ఆఫీస్లో ఉన్న మేనేజర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి సీరియస్గా, నువ్వేనా అమూల్య మేనేజర్ అని బేస్ వాయిస్తో అడిగేసరికి కొంచెం భయపడ్డా
కవర్ చేసుకుంటూ నేనే అంటాడు. ఆ మేనేజర్ బట్టతలతో ఇంకా భారీ పొట్టతో ఉండడం చూసి కోపంగా లాగిపెట్టి ఒక్కటిస్తే, ఏయ్ ఎవరు నువ్వు, దౌర్జన్యంగా వచ్చిందే కాకుండా కొడుతున్నావు అని అంటే నిప్పులు కురిపించే కళ్ళతో తనని సీరియస్గా చూస్తూ బాగా కొడతాడు. ఎంతలా అంటే మేనేజర్ మాట్లాడలేనంతగా. కొంచెం సేపటికి తన బాడీగార్డ్ ఒకతను వచ్చి, సార్ ఇంకా కొడితే చచ్చిపోతాడు సార్ అని అంటాడు. ఆ వ్యక్తి ఇంకా కోపంగా, చావనివ్వు, ఎవడికి ప్రయోజనం వీడి వల్ల అని అంటాడు. అప్పుడే లంచ్ టైం కదా, మేనేజర్ క్యాబిన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం అని వస్తుంది జాను. కానీ బయట ఉన్న బాడీగార్డ్స్ తనని ఆపేస్తారు. ఆ బాడీగార్డ్స్ అదే విషయం చెప్పడంతో కొంచెం డీప్ బ్రీత్ తీసుకుని ఆ మేనేజర్ ఫొటోస్ తీసి ఒక నెంబర్కి సెండ్ చేస్తాడు. ఆ వ్యక్తి బయటికి వస్తుంటే జాహ్నవి చూసి ఎక్కడో చూసా అనుకుంటుంది. ఎందుకంటే తన ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకుని ఉంటాడు. సో ఇదేనండి పరిణయం 17th చాప్టర్. మరి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరంటారు? మీరెవరైనా గెస్ చేయగలరా? సో ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు తెలియాలంటే ముందుగా మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవద్దు.